ఆయన హామీలు నెరవేర్చకపోయారు, ప్రజల్లో పలచన పడింది ప్రభుత్వం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరే వారి కొంప ముంచే అవకాశం ఉంది. అసలు ఉదాహరణకు తీసుకుంటేనే గతంలో 2009 నుంచి 2014 వరకు కావచ్చు, అంతకుముందు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు అప్పటి మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఆత్మ పరమాత్మలా ఉండేవారు. ఈరోజు కత్తులు దూసుకుంటున్నారు. ఈరోజు ఒకరి మకం ఒకరు చూసుకుంటూనే విరుచుకుపడేలా అయిపోయారు. ఇలాంటి వర్గపోరు ఉంటున్న ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఎవరిని చూసి ఓట్లేయాలి? అసలుకి వీళ్ళు ఒకరిని కాకపోతే ఒకరిని ఓడించుకునే పరిస్థితిలో ఉన్నారు. అతను గెలిస్తే సీఎం అవుతాడేమో, నేను కదా సీఎం కావాలి, ఈయన గెలిస్తే సీఎం అవుతాడేమో అనుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి వర్గపోరు ఉందంటే ఒక బండికి 10 మంది డ్రైవర్లు ఉన్నారు ఇక్కడ. అదే టీఆర్ఎస్లో అయితే ఒకటే డ్రైవర్ ఉన్నారు. అది ఆ డ్రైవర్ ఎలా పోతే అలాగే పోతుంది ఆ వెహికల్ అనే పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. అలాంటప్పుడు మీరు ఎలా గెలుస్తామనుకుంటున్నారు? పార్లమెంట్ మెంబర్కు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు. ఫస్ట్ శ్రీధర్ బాబు గారు ఇయ్యాల కూడా ఆత్మ పరమాత్మనే, ఏం దానిలో ఇష్యూ లేదు. కుటుంబంలో మీ అన్న తమ్ముని కూడా చిన్న చిన్న అంశాలు ఉంటాయి. అంత మాత్రాన శత్రువు వచ్చినప్పుడు మీరు కొట్లాడుకుంటారా, శత్రువుతో కొట్లాడతారా? ఏం చేస్తారు? మీకు ముందు నుంచి నేను ఎస్ ఇష్యూస్ ఉంటే మేము శత్రువుని ఎదుర్కోవడానికి సంబంధించి టీఆర్ఎస్ పరంగా జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు చేసినామో కలిసే చేసినాం కదా. సో ఇది కూడా ప్రతిపక్షాలు వీళ్ళు కలిసి ఉంటే కష్టమైనటువంటి అంశం మీద వాళ్ళు చెప్తారు. దాంట్లో ఏం ఇష్యూ లేదు. ఇప్పుడు జిల్లాలు వేరైపోయినాయి. నా పార్లమెంట్ కాదు, అసెంబ్లీకి నాకు రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదు. నాది కేంద్ర రాజకీయం, రాష్ట్ర రాజకీయాలు నా పార్లమెంటు పరిధి తప్ప నేను ఇంకా వేరే సంబంధం లేదు. కాబట్టి దాంట్లో ఇష్యూ లేదు, అంత డిబేటబుల్ ఇష్యూ కాదు. కానీ మీరు అన్నట్టుగా రాష్ట్ర రాజకీయాల్లో 2014 సంబంధించి ఎన్నికల్లో ఏదైతే మా పార్టీకి కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు, ఆ కారణాలు ఒకటి నాయకత్వంలో అనేక మంది ముఖ్యమంత్రి ఆశావాహులు కావడం. ఇవాళ కూడా అటువంటి అంశం ఉన్నా అది కూడా ఒక మా బలం. ఎందుకు బలం అంటే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రాత్రి రద్దు చేసి వారం రోజులకు ఎన్నికలు పెడితే 50 మంది దమ్మున్న నాయకులు మా కాంగ్రెస్ పార్టీలో ఇండివిజువల్గా ప్రజల్లో బలం ఉండి నియోజకవర్గంలో పట్టున్నటువంటి నాయకులు 50 మంది వెళ్తాం మేము. రైట్, కుటుంబం అన్న దగ్గర, పార్టీ అన్న దగ్గర అంతర్గతంగా చిన్న చిన్న అంశాలున్నా ఈసారికి కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారు కూడా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ నియంత్రిత ప్రభుత్వాన్ని దించడానికి మనం అందరం కూడా చిన్న చిన్న అంశాలను పక్కన పెట్టి మనం ఉమ్మడిగా శత్రువును ఎదుర్కోవాలి. అధికారంలోకి వచ్చినాక ముందే మీరు ఇప్పుడు అవును టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి క్యాండిడేటు, రేపు 2019 ఎన్నికలకు కేసీఆర్ ముఖ్యమంత్రి క్యాండిడేట్. నేను ఒక ఓటర్గా అడుగుతాను, కేసీఆర్ ముఖ్యమంత్రియా, కేటీఆర్ ముఖ్యమంత్రియా, కవిత ముఖ్యమంత్రియా, హరీష్ రావు ముఖ్యమంత్రియా, సంతోష్రావు ముఖ్యమంత్రి అని ప్రజలు కూడా మేము కూడా అడుగుతాను. వాళ్ళ క్యాండిడేట్ ఎట్లయితే అనౌన్స్ చేయమన్నారు. ఇవాళ నేను నా డిమాండ్, మీ డిమాండ్ కూడా అందులో కూడా ముఖ్యమంత్రి రేపు పొద్దున కేటీఆర్ చేస్తారు అంటుండ్రు, హరీష్ రావు ఇగ్నోర్ చేస్తారు అంటుండ్రు, కవితకు కూడా ఆశ ఉన్నది అంటున్నారు. మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో ప్రకటించి ఎన్నికలకు పోతారా మీరు? మేము జాతీయ పార్టీ ఎన్నడూ కూడా గతంలో కానీ ఎక్కడ కానీ అరుదుగా ఎక్కడన్నా తప్పితే ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటించలేదు. మేము డెమోక్రటిక్ పార్టీగా రేపొద్దున స్మాల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టి శత్రువును ఎదుర్కొని 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకు తీసుకొచ్చి ఏ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లియో ఆ సోనియమ్మ ఆకాంక్షలకు అనుగుణంగా సామాజికంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయాన్ని, ప్రగతి భవన్లో బందీ అయినటువంటి తెలంగాణను గ్రామాలకు తీసుకుపోయి ప్రజాస్వామ్యాన్నిగా ఈ ప్రజలను సంతోషపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందులో ఆనాడు తెలంగాణ కోసం పోరాడి ఈరోజు అందరూ కూడా ఏదైతే నిరసనలు చెప్తున్నారో వాళ్ళందరినీ సంతోషపెట్టే విధంగా డెమోక్రటిక్గా వ్యవహారం చేస్తాం.